ఇంకా రోహిత్ అలా అనన్య చెంపలు వాయిస్తూ ఉంటాడు. చాలా సేపటి తర్వాత టేక్ ఓకే అని చెప్పి డైరెక్టర్ చెప్తాడు. హమ్మయ్య! అని చెప్పి అనన్య రిలాక్స్ అవుతుంది. ఇంకా 2 చేతులు చెంపలపై వేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. చెంపలంతా రెడ్‌గా అయిపోయి ఉంటాయి. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా దర్శన్, శరణ్య ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటుంటే సమీర చూసి వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉంటే ఎలా? అసలు దర్శన్ ఏంటి ఇలా చేస్తున్నాడు? అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా దర్శన్‌కి ఫోన్ కాల్ రావడంతో దర్శన్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సమీర ఒక లెటర్ తీసుకొని వచ్చి, ఇప్పుడు చూడు దర్శన్ ఏం చేస్తానో, ఈ శరణ్య, దర్శన్ ఇద్దరు ఎప్పటికీ ఒక్కటి కాకూడదు అని చెప్పి అనుకుంటూ ఇంకా దర్శన్ దగ్గరికి వెళ్ళి, సార్ కొరియర్ బాయ్ వచ్చి ఈ లెటర్ మీకు ఇవ్వమన్నాడు సార్ అని చెప్పి ఒక లెటర్ని ఇచ్చి వెళ్తుంది. ఇంకా దూరం నుండి చూస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది దర్శన్ ఏం చేస్తాడా అని. ఇంకా దర్శన్ ఆ లెటర్ని చదువుతూ ఉంటాడు. నేను సమీర ఫ్రెండ్ని, సమీరని నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసి దర్శన్, అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు ఇలా లెటర్స్ రాస్తున్నారు? తను రియలా? ఫేకా? ఒకవేళ రియల్ అయితే డైరెక్ట్ వచ్చి మాట్లాడొచ్చు కదా! ఈ లెటర్స్ అంతా ఏంటి? అని చెప్పి ఆ లెటర్ని మొత్తం మర్చి డస్ట్‌బిన్‌లో పడేస్తాడు. ఏంటి దర్శన్ ఇలా చేస్తున్నాడు? అని చెప్పి సమీర చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. కొంపదీసి శరణ్యకి లవ్ చేస్తున్నాడా ఏంటి? ఇలా చేస్తున్నాడేంటి? శరణ్య వైపు మారిపోయాడా? అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అనన్య కిచెన్లో ఉంటుంది. మిర్రర్‌లో చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. జరిగిందంతా గుర్తు చేసుకుంటూ చెంపలు రుద్దుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కాంచన అక్కడికొచ్చి, ఏంటమ్మా సిగ్గుతో ఎర్రబడాల్సిన బుగ్గలు ఇలా దెబ్బలతో ఎర్రబడ్డాయి. మళ్ళీ అలానే జరిగింది. ఇక నీ జీవితం మారదా? ఏవేవో పిచ్చి పిచ్చి ప్లాన్‌లన్నీ వేస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలి నేను? అని చెప్పి అనన్య అంటుంది. ఏం చేయాలో నేను చెప్తాను విను అని చెప్పి కాంచన ఏదో ప్లాన్ చెప్తుంది. సరే అలాగే అని చెప్పి అనన్య కింద పడిపోయినట్టుగా ఉంటుంది. కాంచన, లీలావతమ్మ గారు, లీలావతమ్మ గారు అని చెప్పి ఓరి నాయనో, ఓరి దేవుడో అని చెప్పి అరుస్తూ బయటికి వస్తుంది. లీలావతి దగ్గరికి వచ్చి, లీలావతమ్మ, లీలావతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైంది కాంచన, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే, నా కూతురు మా అమ్మాయి అని చెప్పి నసుగుతూ ఉంటుంది. ఏమైంది కాంచన చెప్పు అని అంటూ ఉంటుంది. ఇంకా అందరూ అక్కడికి వస్తారు. ఇంకా విషం తాగింది అమ్మగారు అని చెప్పి చెప్తుంది. ఇంకా వెంటనే కాంచన, అంబులెన్స్‌కి ఫోన్ చేశావా అని చెప్పి ఆనందభైరవి అంటుంది. ఇంకా అలా అందరూ హాస్పిటల్‌కి తీసుకొని వస్తారు అనన్యని. డాక్టర్ గారు అని చెప్పి కాంచన డాక్టర్ని పిలుస్తూ అనన్యని స్ట్రక్చర్‌పై పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. ఏమైంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే, నా కూతురు విషం తాగిందమ్మా అని చెప్పి కాంచన చెప్తుంది. ఇంకా డాక్టర్ అనన్యని లోపలికి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా చేస్తుంది. ఇంకా అనన్య సైగ చేయడంతో, మొగుడా నా మొగుడిని చూడాలి అని చెప్పి కలవరిస్తూ ఉంటుంది. ఇంకా అలా బయటికి వచ్చి డాక్టర్ బయటకు వచ్చి పిలుద్దామని వస్తూ ఉంటుంది. ఇంకా ఈలోపు శరణ్య, ఏంటత్తయ్య ఇదేదో నాటకంలా అనిపిస్తుంది అని చెప్పి ఆనందభైరవితో అంటూ ఉంటుంది. అది ఖచ్చితంగా ఏదో నాటకమే ఆడుతుంది, లేదంటే విషం ఎందుకు తాగుతుంది అని చెప్పి చూద్దాం ఏం జరుగుతుందో అని అంటూ ఉంటే, ఎలా అత్తయ్య అని చెప్పి శరణ్య అంటుంది. ఇప్పుడు చూడు డాక్టర్ ఏం చేస్తుందో, వచ్చి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది చూడు అని చెప్పి, లోపల ట్రీట్మెంటే జరుగుతుందా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. లోపల అనన్య డాక్టర్తో డీల్ మాట్లాడుకుని ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ వచ్చి పర్ఫామ్ చేస్తుంది ఇక్కడ అని చెప్పి ఆనందభైరవి చెప్తుంది. ఇంకా అప్పుడే డాక్టర్ బయటకు వస్తుంది. డాక్టర్ అమ్మ ఎలా ఉంది నా కూతురికి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు తను చాలా క్రిటికల్గా ఉంది, మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు, తన బాడీ తను ఏదో కలవరిస్తుంది, ఫస్ట్ తను అడిగేది తీర్చండి, అలా అయితేనే తను రెస్పాండ్ ఇస్తుంది, తను బతకడం కష్టం, తన చివరి కోరిక తీర్చండి అని చెప్పి డాక్టర్ చెప్తుంది. ఏంటమ్మా ఏం అడుగుతుంది అని చెప్పి అడుగుతుంటే, తన భర్త ఎవరు పిలిపించండి, తన భర్తను చూడాలని కలవరిస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్పగానే ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అందరూ రోహిత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. రోహిత్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కాంచన మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు అందరూ అలానే చూస్తూ ఉంటే ప్రీతి వచ్చి, తన భర్త ఎవరో మాకు తెలియదు మేడం అని చెప్పి చెప్తుంది. సరే ఎవరైనా పర్లేదు, తొందరగా పిలిపించండి, తెలుసుకొని రప్పించండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కాంచన బాగా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నా కూతురా, ఎలా నేను ఈ పరిస్థితి ఏమైంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ప్రీతి వచ్చి, ఆపు, మీ అల్లుడు ఎవరో నీకే తెలియాలి కదా, తన భర్త ఎవరో తనని పిలిపించు అని అంటూ ఉంటే కాంచన సైలెంట్గా రోహిత్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అనన్య భర్తను పిలిపించమంటే మా ఆయన వైపు చూస్తున్నావు అని చెప్పి, కుంపతీసి రోహిత్ తన భర్త అని చెప్తావా ఏంటి అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు కాంచన అలానే చూస్తూ ఉంటుంది. లీలావతి, అలా ఏం లేదమ్మా, అలా ఎందుకు చెప్తుంది, తనకేమైనా పిచ్చా రోహిత్ తన భర్త అని చెప్పడానికి అని చెప్పి లీలావతి చెప్తుంది. ఇంకా అప్పుడే కాంచన ఏమీ మాట్లాడకుండా మళ్ళీ అయ్యో అమ్మీ అని చెప్పి లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది అనన్య దగ్గర.
ఇంకా అందరూ కూడా కాంచన వెనకాలే లోపలికి వెళ్ళి చూస్తారు. ఇంకా తర్వాత ఆనందభైరవి, శరణ్య ఇద్దరు బయటికి రా అని చెప్పి సైగ చేసుకొని బయటికి వస్తారు. ఇంకా అప్పటికి లోపల మొగుడా అని కలవరిస్తూ ఉంటుంది అనన్య. అలా చూసి లీలావతి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. దర్శన్, రోహిత్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. కాసేపటికి రోహిత్ బయటికి వస్తాడు. ఏంటి పిన్ని ఇదంతా అని చెప్పి, అది విషం తాగడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదంతా నాటకాలు ఆడుతుంది రోహిత్, మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది, నిన్ను ప్రీతి ముందు బయట పెట్టడానికే ఇలా చేస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఎలా మరి ఇప్పుడు దానికి ఎలా బుద్ధి చెప్పడం అని అంటూ ఉంటే, దాని నాటకాన్ని రక్తి కట్టించే ప్లాన్ నేను చేస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి చెప్తుంది. నువ్వు మాత్రం ఒప్పుకోకు అని చెప్పి చెప్తుంది. ఇంకా అప్పుడే లీలావతి ఎక్కడికి వచ్చి, రోహిత్ తను నీ భార్యనే కదరా, ఒక్కసారి వచ్చి మాట్లాడరా, అది నిన్నే కలవరిస్తోంది, చావు బ్రతుకుల్లో ఉందిరా, తన ప్రాణం పోతుంది అని చెప్పి లీలావతి బాధపడుతూ ఉంటుంది. లేదమ్మా, ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు, అక్కడ ప్రీతి ఉంది, నేను అలా వచ్చి ఎలా చెప్తానమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు, పోతే పోనీ, ఎన్ని పాపాలు చేసింది అది, దాని కర్మ అదే అనుభవిస్తుంది అని రోహిత్ చెప్తాడు. తప్పులు ఎవరు చేయలేదు చెప్పు అని చెప్పి శరణ్యని చూసి లీలావతి మాట్లాడుతూ, ఎప్పుడూ జరిగిన వాటిని తలుచుకుంటూ ఇప్పుడు తన ప్రాణాన్ని వదిలేసమంటావా రోహిత్, ఒక్కసారి వచ్చి మాట్లాడరా అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కాసేపటికి, అవసరం లేదక్క, తను అనన్య ప్రాణాలు దక్కుతాయి, తన భర్తని కూడా చూస్తుంది, మీరేం టెన్షన్ పడకండి అక్క, ప్రీతికి కూడా ఏం తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కదా అని చెప్పి ఆనందభైరవి చెప్తుంది. ఇంకా అలా లీలావతి లోపలికి వెళ్ళి, అమ్మ కాంచన నీ పక్కకు జరుగు అని చెప్పి అనన్య దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ మొగుడు వస్తున్నాడు అమ్మ, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి లీలావతి చెప్పగానే, ఓకే మన ప్లాన్ సక్సెస్ అయింది అని చెప్పి కాంచన వేలు చూపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు అందరూ బయటకు వస్తారు. అలా లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒకతను వచ్చి రోహిత్ మీద చేయి వేస్తాడు. ఎవరా అని చూస్తూ ఉంటాడు. ఎవరయ్యా నువ్వు, ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే, వరాలు నా వరాలు విషం తాగిందని ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట, ఎక్కడుంది నా వరాలు, ఎలా ఉంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వరాలు ఎవరయ్యా, మా అనన్య కదా హాస్పిటల్లో ఇక్కడ పాయిజన్ తాగింది, నువ్వెవరు అని అంటూ ఉంటే, అయ్యో దాని అసలు పేరు వరలక్ష్మి అమ్మ, నిన్ను ముద్దుగా వరాలు అని పిలుచుకుంటాను, ఆ పేరు నేను అలా పిలవడం నచ్చక అన్యన్య అని పెట్టుకుంది అని అతను చెప్తూ ఉంటాడు. అది అన్యన్య కాదయ్యా, అనన్య అని చెప్పి ప్రీతి చెప్తుంది. అదేనమ్మా, నాకు పలకడానికి రావట్లేదని చెప్పి అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందమ్మా, ఇప్పుడు ఎలా ఉంది నా భార్య, నేను చూడాలి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇంకా రోహిత్, ఆనందభైరవి, శరణ్య నవ్వుకుంటూ ఉంటారు.